శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆకుల తంపార ఇసుక క్వారీ నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీను గ్రామస్తులతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట్ట వెంకటరమణ అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆకుల తంపార నుండి ఇసుక రవాణా జరుగుతుందని గుర్తించి పట్టుకున్నామన్నారు. అధికారులు అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుండి అధికారులకు స్థానికులు ఫోన్ చేస్తున్నా వారు స్పందించకపోవడంతో అనుమానం బలపడుతోందన్నారు. లారీలు ఆపిన ప్రదేశం నుండి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఇసుక అక్రమ రవాణా విషయం తెలిపారు వెంకటరమణ. విలేజ్ లో జరిగినప్పుడు చూసుకోవాలి కదా, విలేజ్ ఎవరితో నీకు తెలుసు కదా. ఆ విలేజ్ అక్కడ ఇక్కడ ఇక్కడ పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా, విలేజెస్ అందరూ ఒకటై పట్టుకున్నారు. ఒక్క మాట, ఇప్పుడు ఇసుకకి సంబంధం లేకపోతే ఇప్పుడు ఎవరో వెళ్ళండి, 15 ఎంపీ వెళ్ళండి, ఇక్కడ అవసరమే ఇదే ధాన్యం చేసిన ధాన్యం పట్టుకెళ్తాయా? ఇప్పుడు ఎంపీ లారీలు అక్కడ 15 ఉన్నాయి. ఆర్డీఓ కూడా మొన్న వచ్చి చూసుకొని వెళ్ళాడు. ఏడు జరిగిందండి ఆయనకి తెలుసు, అందరికి తెలిసే జరుగుతాయి ఇవి. ఎవరు తెలియకుండా ఏడు జరిగింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేడానికే ప్రయత్నం జరుగుతుంది. చెప్పారు సీత మాట్లాడండి ఇప్పుడు. సరే రెవెన్యూ వాళ్ళకి చేస్తాను, ఇప్పటి వరకు రాలేదు రెవెన్యూ కదా. ఇప్పుడు ఒక ఈఆర్ అనేది విలేజ్లో దానికి సెక్యూరిటీ చేయాలంటే 1 గంట 2 గంట